జిల్లాకో సమస్య వాటిపై ఎలుగెత్తుదాం అంటుండిగా జిల్లాకో సమస్య ఉన్నది, దాని మీద వెలుగెత్తుదాం, కొట్లాడదాం, పోరాడదాం అని చెప్పి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న 2 ఏళ్లు పోరాడాలి, డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వం నమోదు చేయాలి. ముఖ్య నేతలకు బారాస అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎర్రవల్లిలో 6 గంటల పాటు కొనసాగిన సమావేశం అంటూ చూస్తున్నామండి. సో ఎర్రవల్లిలో ముఖ్య నేతలు అంటే ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శులతో కలిసి ఆయన ముఖ్య సమావేశం ఏర్పాటు చేసిండు. క్షేత్రస్థాయిలో ఎట్లా కొట్లాడాలి, ఎట్లా పోరాడాలి, ప్రతి జిల్లాకు సమస్య ఉన్నది, ఆ సమస్యల మీద ఎట్లా ముందుకెళ్దాం, ఎట్లా వెలుగెత్తి చాటాలి, ప్రభుత్వం మీద ఎట్లా కొట్లాడాలని చెప్పి ప్రణాళికలు వేసుకున్నట. దాంతోపాటు మొత్తం కూడా సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిర్రు. డిజిటల్ పద్ధతిలోనే సభ్యత్వాలు ఉండాలి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సర్ కానీ అదేవిధంగా ఓట్ల జాబితా సవరణ కానీ ఆన్లైన్లో చేస్తుంది కాబట్టి, సో మనం కూడా డిజిటల్లో చేస్తుంది కాబట్టి మనం కూడా డిజిటల్లో పార్టీ సభ్యత్వాలు చేయాలి. దానికి ఒక కమిటీలు వేయండి, శిక్షణ తీసుకోండి, ఆ విధంగా సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. దాంతోపాటు త్వరలో ఇన్ఛార్జీలు మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే మొత్తం మీద పార్టీ ప్రక్షాళనకైతే ఆయన పూనుకున్నాడు. సో కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా ఆయన ఆలోచిస్తున్నాడు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకు సమస్య నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లా వారీగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలుగెత్తాలి, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉద్యమించాలి అని బారాస అధినేత కేసీఆర్ తమ పార్టీ ముఖ్య నేతలకు ఆదేశించారు. పార్టీ సభ్యత్వ నమోదును డిజిటల్ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు బాధ్యతలను ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ప్రధాన కార్యదర్శులకు అప్పగించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. సుమారు 6 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం, శనగలు, మక్కలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పలువురు నేతలు తమ అధినేత దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారంటూ చూస్తున్నాం. సో ఇవన్నీ అసలు కేసీఆర్ ఇవన్నీ మాట్లాడుతున్నా కానీ ఒకరు సూటిగా అడుగుతున్నా నిరుద్యోగుల మీద మీ స్టాండ్ ఏదో చెప్పాలి. నిరుద్యోగుల విషయంలో మీ స్టాండ్ ఎంతవరకు మీరు చెప్పలే. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు భర్తీ చేస్తలేరు, నోటిఫికేషన్లు ఇస్తలేరు. సో దాని మీద ఇంతవరకు మీరు మొన్న పెద్ద బహిరంగ సభ పెట్టి జీవన చేర్చుకురు కానీ నిరుద్యోగుల గురించి ఏమైనా మాట్లాడుతుంటే మీరు మాట్లాడలేదు. రాజకీయంగా ఏదో ఆరోపణలు చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పటికి కూడా మీరు నిన్న మీ ఎర్రవల్లి మీ నివాసంలో మీ ఫామ్ హౌస్లో ముఖ్య నేతలు సమావేశం జరిపారు. సో మరి నిరుద్యోగుల మీద ఏం స్టాండో మీరు చెప్పలే, ఎట్లా పోరాడాలి, ఏం చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, దాని మీద మీ స్టాండ్ ఏదో చెప్తలేరు. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది. జీవో నెంబర్ 7 ఎత్తివేయాలని చెప్పి మీరు చెప్పడం లేదు. సో దీని మీద మీరు స్టాండ్ తీసుకోవాలి, దీని మీద మాట్లాడాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. సో ఇదంతా నడుస్తూ ఉంటే ఈ మధ్యలో హరీష్ రావు మూల కుసబెచ్చిరు అని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ అవుతూ ఉంది. పక్కా పెడుతుండు కేసీఆర్ హరీష్ రావుని కావాలని చెప్పి మన జగిత్యాల సభకు రాకుండా చేసిండు, కావాలని చెప్పి ఈరోజు మూల కుసబెట్టి అవమానించిండు అని చెప్పి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ ఏమి ఉండవు. ఆయన మూల కూర్చున్నా, పక్కన కూర్చున్నా, ఆ ముందర కూర్చున్నా ఆయనకి ఇచ్చే మర్యాద ఆయనకి ఉంటుంది, ఆయనకున్న గౌరవం ఆయనకు ఉంటుంది పార్టీలో. ఇవన్నీ ఏంటంటే రాజకీయ ఆరోపణలు.